ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అంశ సందేశంలో భాగంగా గత వారం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంటి పెద్ద కుమార్తెను గురించి మనం తెలుసుకుంటూ ఆమె కథ మొత్తాన్ని దేవుడు ఎలా మార్చివేస్తున్నాడో దానికి సంబంధించిన అనేక ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంతకీ ఇంటి పెద్ద కుమార్తె ఎవరు అంటే లాబాను కుమార్తెనా లేయా. ఈమె జబ్బు కండ్ల గలది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ జబ్బు కండ్ల కలకలకు సంబంధించిన జబ్బై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ కండ్ల కలకలకు సంబంధించిన ఈ జబ్బు కండ్లను బట్టి ఆమె తన సొంత సహోదరి ద్వారా, అంతేకాకుండా తన సొంత మేనమామ ద్వారా చిన్న చూపును అనుభవించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆమె విశ్వాసానికి ఆధారమైన దేవుడు ఆమెను చిన్న చూపు చూడలేదు. ఆమె భవిష్యత్తును అత్యున్నతమైన భవిష్యత్తుగా ఆయన చూచాడు. అంతేకాకుండా ఆమెను చిన్న చూపు చూచిన వారికి ఎలా బుద్ధి చెప్పాలో దానిని గూర్చి ఆయన ఆలోచించి దానిని ఆయన చూచాడు. గనుకనే లేయా కథ మొత్తాన్ని ఆమె విశ్వాసానికి ఆధారమైన దేవుడు మార్చివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలానో మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండము 29వ అధ్యాయం 21 నుండి 26 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఏ మేనమామ లేయాను చిన్న చూపు చూశాడో ఆ మేనమామ భార్యగా లేయాను దేవుడే చేసినట్లు అక్కడ మనకు కనబడుతుంది. ఈ విషయం ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న వాక్యవచనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి అనే మాట ద్వారా ఈ అద్భుత సత్యం మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా వివాహాన్ని దేవుడే చేశాడని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో వివాహ వయసుకు వచ్చిన యవన ఆత్మీయ సహోదరులకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. అవేంటంటే, బాల్యంలో నుండి యవనంలోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టిన దేవుడు ఆయనే మీ భవిష్యత్తును, మీ బాధ్యతను, మీ వివాహ బాధ్యతను తీసుకునే దేవుడై ఉన్నాడు. గనుక మీ వివాహాల విషయమై చింతపడకూడదు, దిగులు పడకూడదు, కృంగిపోకూడదు, కలవరపడకూడదు. అంతేకాకుండా వాళ్ళ వివాహాలు జరిగిపోతున్నాయి, వీళ్ళ వివాహాలు జరిగిపోతున్నాయి, నా వివాహం ఎప్పుడు జరుగుతుందో అనే చింతను కలిగి ఉండకూడదు. లేయా వివాహాన్ని చేసిన దేవుడే మీ వివాహాలు చేసే దేవుడై ఉన్నాడు. మీ వివాహాలు చేయగల సమర్థుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7లో ఉన్నట్లు రెట్టింపు ఘనతను కలుగు చేయడమే కాకుండా, రెట్టింపు భాగమునకు కర్తలుగా చేయడమే కాకుండా నిత్యానందమును కలుగు చేయ దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9లో ఉన్నట్లు జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురని ఉన్నట్లు వివాహము చేసి ఇన్ని విధములైన ఆశీర్వాదకరమైన స్థితిగతులతో నడిపించు దేవునిగా ఆయన ఉన్నాడని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా వివాహమును దేవుడు చేసి ఆమె కథ మొత్తాన్ని మార్చుటకు ఉద్దేశించిన దేవుడు మొట్టమొదట వివాహమును చేసి తదుపరి 6 కుమారులను 1 కుమార్తెను ఆమెకు సంతానంగా ఇచ్చి సంతాన ప్రాప్తురాలుగా చేసి ఆమె పట్ల ప్రతి ఒక్కరికి ఉన్న చిన్న చూపును చెరిపివేసి సమాజంలో అందరికంటే ఘనమైన స్థితిలో ఆమె జీవితాన్ని ఉంచిన దేవునిగా బైబిల్లో ఉన్న దేవుణ్ణి మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా రూతు గ్రంథం 2వ అధ్యాయం 12లో ఉన్నట్లు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన అని ఉన్నట్లు లేయా జీవితంలో సంపూర్ణ సంఖ్య గల 7 సంతానంగా దేవుడిచ్చి సంపూర్ణంగా పరిపూర్ణంగా లేయాను ఆశీర్వదించిన దేవునిగా, ఘనపరిచిన దేవునిగా, హెచ్చించిన దేవునిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని దేవుణ్ణి మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అక్కడితో దేవుడు లేయా విషయమై ఆగక లేయా సంతానంలో నుండి వచ్చిన లేవి, యూదా 2 గొప్ప గోత్రాలకు లేక ప్రధానమైన గోత్రాలకు ఆమెను దేవుడు తల్లిగా చేయుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా లేయా ఇశ్రాయేల్లో 2 గొప్ప గోత్రాలు అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు లేవి, యూదా గోత్రాలకు
తల్లి అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజుకు యేసుక్రీస్తుకు పూర్వీకురాలు లేయా అయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు లేయా కథ మొత్తాన్ని ఎంత గొప్పగా ప్రపంచ చరిత్రలో నిలిచి ఉండిపోయేలా, బైబిల్ చరిత్రలో చెప్పుకునేలా, అద్భుతంగా చెప్పుకునేలా ఎలా మార్చివేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుని గొప్పతనమే ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న కథ మొత్తం మార్చివేయగల దేవుని గొప్పతనమే ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా విశ్వాసానికి ఆధారమైన దేవుడు నీ విశ్వాసానికి ఆధారంగా ఉంటే నీ కథ మొత్తం ఆయన ద్వారా మార్చివేయబడుతుంది. నీ తలరాత ఆయన ద్వారా మార్చివేయబడుతుంది. నీ దరిద్రత ఆయనచే దూరంగా పారద్రోలి వేయబడుతుంది. అన్ని స్థలాల్లో నీవు ఆయనచే గౌరవింపబడే స్థితిలో నీవు ఉంచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నీ ఊహించని సంతోషకరమైన పరిస్థితుల నడుమ దేవుని చే నీవు నడిపించబడతావు. యెషయా గ్రంథం 35:9 ఉన్నట్లు వారి తలల మీద దేవుని ఆశీర్వాదము, నిత్యానందము, నిత్యము ఉండును అనే వాగ్దాన దీవెనను నీవు పొందుకుంటావు. గనుక ఇంకెందుకు ఆలస్యం? లేయా విశ్వాసానికి ఆధారమైన దేవుణ్ణి నీ విశ్వాసానికి ఆధారంగా చేసుకొని లేయా పొందిన ఆశీర్వాదములను నేటి నుండే నీవు దేవుని ద్వారా సొంతం చేసుకోవాలని ప్రభు సేవకునిగా కోర్చు ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఈ అంశ సందేశ కొనసాగింపుగా వచ్చే వారం మరి అనేకమైన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటలను నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లోని దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అని ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు మేము ధ్యానించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆధ్యాత్మిక సందేశమును వీక్షిస్తున్న ప్రతి ఆత్మీయ సహోదరుని సహోదరిని మీరు దీవించండి, వారి విశ్వాసాన్ని దీవించండి, బలపరచండి ప్రభువా. వారు వీక్షించడమే కాకుండా అనేకుల విశ్వాసం బలపరచబడినట్లు, అనేకులకు పరిచయం చేయట్లో నీ చిత్తంలో వారు వాడబడటకు మీరే సహాయం చేయమని ఈ అంశ సందేశం కొనసాగింపుగా వచ్చేవారు మరికొన్ని విషయాలు మేము ధ్యానించబోచున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానమును మీరు మాకు దయచేసి నడిపించి ఈ అంశ సందేశం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనము కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.